హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ చట్నీ చూపిస్తాను. ఖచ్చితంగా మీరు రోజు తినే రెగ్యులర్ చట్నీ అయితే కాదండి. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మనం ఏవైనా సరే వేయించుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి. అప్పుడైతేనే మనకి లోపల వరకు ఈవెన్గా వేగుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి పప్పులు ఏవైనా కూడా. ఇలా వేయించుకున్నాక వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి ఒక 2 గుప్పెడు వరకు పల్లీలు వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి. మనకు చట్నీ కావాల్సిన క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడమే. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఇలా దోరగా వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే. ఇవి వేగిపోయాక ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా 1.5 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. ఈ కారం పొడి కూడా లైట్గా వేగే వరకు ఇలా ఆయిల్లో కలుపుకోండి. తొందరగానే వేగిపోతుంది కదా కారం పొడి. ఇలా జస్ట్ అలా కలిపేసుకున్నాక ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొంచెం మనకి చట్నీకి కావాల్సిన క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్తో సహా చింతపండు వేసి ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతే అండి. ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న కారం పొడి, పల్లీలు, ముందుగా వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఆవాలు, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీకి కాబట్టి కొంచెం పల్చగా ఉంటేనే చట్నీ బాగుంటుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా కమ్మగా మనకి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెసిఫిక్గా ఇడ్లీలోకి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.